కంప్లైంట్ కూడా ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పోలీసు అధికారులు మీరు ఇక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ మాసాలుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి తప్పుడు విధానాలపైన ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా శాంతి భద్రతలు విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి కేటీఆర్ అనేటి వాడు దొంగ మాటలతో, తప్పుడు విధానాలతో గత 10 సంవత్సరాల కాలంలో లెక్కలేనని తప్పులు చేసి కేటీఆర్ అంటే ఒక మనిషిగా కాకుండా మానవ మృగంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియా పెట్టడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దానిపైన వెంటనే చర్య తీసుకోవాలని నిజామాబాద్ సిపి గారికి మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ సిపి గారికి విజ్ఞప్తి చేసి వెంటనే కేటీఆర్ను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.